హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. చాలామంది అభ్యర్థులు, ఏపీ డిఎస్సి అభ్యర్థులు మధ్యాహ్నం కోర్టులో ఏం జరిగింది, ఏదైనా అవకాశాలు ఉన్నాయా, మాకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. టెట్ అనేటువంటిది యథాతథంగా జరుగుతుంది. డిఎస్సి విషయంలోనే వాదనలు జరిగాయి. డిఎస్సి ప్రభుత్వ లాయర్ ఉండి డిఎస్సి అనేటువంటిది వాయిదా వేయడానికి రాదు, మేము ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్నాం, స్లాట్లు కూడా బుక్ అయ్యాయి కాబట్టి వీలు కాదు అనడంతో మన విద్యార్థుల తరఫు లాయర్ టైం లేదు, వెంటనే ఎగ్జామ్ పెట్టడం అంటే ఇబ్బంది, రిజల్ట్ చూసుకొని వెంటనే ఎగ్జామ్ పెడితే పిల్లలు రాయలేరు అన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ ఉండేసి సేమ్ సిలబస్ కాబట్టే వాళ్ళు రాయొచ్చు, మళ్ళీ రివిజన్ కూడా చేసే అవకాశం కూడా ఉండదు. కానీ విద్యార్థుల తరఫున లాయర్ సేమ్ సిలబస్ అని చెప్పినప్పుడు వారించలేకపోయారు. అంటే సేమ్ సిలబస్ ఉండదు, పర్స్పెక్టివ్స్ యాడ్ అవుతుంది, మరియు అదేవిధంగా మనకు జీకే కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతుంది, మరియు పేపర్ యొక్క స్టాండర్డ్ అనేటువంటిది కూడా మారుతుంది. 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకోవాల్సిన పరిస్థితి స్కూల్ అసిస్టెంట్కు వేరేలాగా ఉంది. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథ్స్ రాయాలి. ఈ విధంగా రకరకాల చర్చలు జరిగిన తర్వాత ఒక అడుగు ముందుకేసి జడ్జి గారు అన్నారు, మరి 6 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వేశారు, మరి ఇన్ని రోజులు గుర్తు రాలేదు, ఈ టైంలో ఎందుకు ఇంత వేగంగా పెట్టుకుంటున్నారు, మరి కనీసం వారికి 1 నెల సమయమైనా, టెట్ అయితే వాయిదా వేయకండి కానీ డిఎస్సికైనా కనీసం 1 నెల అయినా ఇస్తే వారు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్తూనే వెంటనే మధ్యలోనే అర్ధంతరంగా ఈ యొక్క కేసును వాయిదా వేయడం జరిగింది, మళ్ళీ రేపటికి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎప్పుడైనా చెప్పినప్పుడు ఈ కేసు నిలవదు, ఈ డిఎస్సి నోటిఫికేషన్ జరగదు, దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి, ఇలా నమ్మినప్పుడు మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ పోతే పోస్ట్ పోన్ అయితే బోనస్గా ఉంటుంది తప్ప దయచేసి ఎవరి మాటలు నమ్మకండి. ఎందుకంటే ఎవరు కూడా మనకు వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు కాదు, వెన్ను తట్టే వాళ్ళు కాదు. కాబట్టి మరి ఇప్పటికైనా ఒక అంశం, మరి మన యాప్లో విద్యా దృక్పథాలు సైకాలజీ ఉంది కాబట్టి రెండింటికి సంబంధించిన కోర్స్ ఉంది. కాబట్టి నేను ఉచితంగా మీకోసం క్లాసెస్ని ఓపెన్ చేసి పెడుతున్నాను. కనీసం మీరు వినండి. టెట్ వాయిదా పడలేదు, డిఎస్సి అనేటువంటిది మనకు తెలుసు, ఏమిటంటే దానికి సంబంధించి రేపు తెలుస్తుంది. పడితే బోనస్ 1 మంత్, ఎందుకంటే జడ్జి గారు సానుకూలంగా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే గంటకో న్యూస్, రోజుకో న్యూస్ వచ్చినప్పుడు మనకు చదువుకో బుద్ధి కాదు. అయినప్పటికీ ఈ సమయంలోనే ఇష్టం లేని పనిని ఇష్టంగా చేసినప్పుడు మాత్రమే సక్సెస్. కాబట్టి దయచేసి మీ ప్రయత్నంలో మీరు ఉండండి. మరొక అంశం, డిఎస్సికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు, మీరు ఏమైనా తప్పులుంటే సవరించుకోండి, బట్ మీ యొక్క మెదడును కూడా సవరించుకోండి. కాబట్టి మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఈ వీడియో మీకోసం క్లియర్ కట్గా ఏం చెప్పామో, అక్కడ ఏం జరిగిందో లైన్ టు లైన్ చూసిన వాడిగా, మీ గురించి ఆలోచించే వ్యక్తిగా నేను మన యాప్లో ఉన్న కోర్సుల్లో వీడియోలను ఉచితంగా నేను అన్లాక్ చేసి పెడుతున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సిలబస్ ప్రకారం పెట్టాను. సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ సిలబస్లో ఎలా ఉందో, ఏమి చదవాలి ఏమి చదవకూడదు, కాబట్టి ఉచితంగా నేను అన్లాక్ చేసి పెట్టాను. నేను ఈ విధంగా మాత్రమే మిమ్మల్ని నేను ఓదార్చగలను, ఇంకా క్విక్ రివిజన్ చేయగలను, తక్కువ సమయంలో ఎలా చదవాలో నేర్పించగలను, మరీ ముఖ్యంగా పర్స్పెక్టివ్ను షార్ట్కట్లో బోధించగలను, మైండ్లో ఫీడ్ చేయగలను, ఈ యొక్క అలజడి నుంచి దూరం చేయగలను. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీరు ఏ వీడియో చూసి అనవసరమైన కన్ఫ్యూజ్ ఆశలు పెట్టుకోకండి. జరిగితే బోనస్, అది రేపు తెలుస్తుంది, రేపు వెంటనే నేను స్పందిస్తాను, మీ వెంట ఉంటాం. ఆల్ ద బెస్ట్.